ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 14 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ అటు విద్యార్థులకు చదువులు అందక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో 14 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈరోజు వంట వార్పుతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు ఇచ్చినటువంటి హామీలతో పాటు మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి ఇటీవల మరణించడంతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామానికి వచ్చి వారి స్వగృహంలో మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరొక వార్త చూసినట్టయితే కోడేరు మండలం పసుపుల గుట్ట సమీపంలో జొన్నలబోగడ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా చూశామని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు చెప్తుండడంతో అక్కడి ప్రజలంతా కూడా భయాందోళనకు గురై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ అటవీ శాఖ అధికారులు పరిశీలించి చిరుతపులి అడుగుజాడలు ఇక్కడ ఏం లేవని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు భయాందోళనకు గురై ఇక్కడ గతంలో 20 కుక్కలు సంచరించేవని చెప్పేసి ఇప్పుడు 4 మిగిలాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో ఎంతకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అక్కడి ప్రజలను చెప్పినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగడ రిజర్వాయర్లో కొంతమంది చేపలకు వెళ్ళినటువంటి జాలర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చేపలకు వేసినటువంటి వలలో 15 అడుగులకు సంబంధించినటువంటి కొండ చిలువ చిక్కడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అక్కడి ప్రాంతాల్లో జాలర్లు చేపలు పట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. 15 అడుగుల కొండ చిలువ ఒక్కసారి వాళ్ళకు చిక్కడంతో అక్కడి జాలర్లంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపించింది.